జనం ఏమనుకుంటారు? ఈ ఒక్క ప్రశ్న మనం ఏదైనా కొనాలి అనుకున్న ప్రతిసారీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. అసలు ఈ ఆలోచన మన డబ్బు మీద, మన ప్రశాంతత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, దాని వెనకున్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చివరిసారిగా కొన్న ఖరీదైన వస్తువు అది నిజంగా మన అవసరం కోసమా, లేకపోతే నలుగురిలో మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం కోసమా? అంటే అబ్బో వీళ్ళ దగ్గరేదుందే అని వాళ్ళు అనుకోవలనా? ఈ ప్రశ్నే అసలు పాయింట్. సరే, అసలు ఈ ఆలోచనా విధానాన్ని ఏమంటారో తెలుసా? దీన్నే అప్రూవల్ స్పెండింగ్ అంటారు. అంటే ఇతరుల ఆమోదం కోసం డబ్బు ఖర్చు పెట్టడం. ఇంతకీ దీని కథేంటో కొంచెం లోతుగా చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకు ఒక వస్తువు అవసరమా కాదా అన్నదానికంటే, ఆ వస్తువు మన దగ్గర ఉంటే పక్కవాళ్లు మన గురించి ఏమనుకుంటారు అనేదానికి ఎక్కువ విలువేస్తాం. ఇది మన అవసరం కోసం కాదు, మన ఇమేజ్ కోసం చేసే ఖర్చన్నమాట. అయితే ఈ ఒత్తిడి ఎక్కడ్నుంచి వస్తుంది? అసలు మనలో ఈ ఆలోచన ఎలా మొదలవుతుంది? నిజానికి ఇది పూర్తిగా మన తప్పు అని చెప్పలేం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులు మనల్ని తెలియకుండానే ఆ వైపు నెట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఒక 3 విషయాలు మనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఒకటి సోషల్ ప్రెషర్, అంటే స్నేహితులు, చుట్టాల దగ్గర ఒకలా కనిపించాలనే ఒత్తిడి. 2 ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, అంటే మన వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఉండాలి అనుకోవటం. ఇక 3వది, ఇది చాలా కామన్, పక్కవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటే, బయటివాళ్ల మెప్పు కోసం మనం పడే ఒత్తిడికి, మన సొంత ప్రశాంతతకు మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. ఆ ఒత్తిడి ఎంత పెరుగుతూ ఉంటే మన మనశ్శాంతి అంతగా తగ్గిపోతూ ఉంటుంది. సింపుల్గా ప్రెషర్ పెరుగుతుంది, పీస్ పోతుంది. మరి ఈ పరుగులో మనం చెల్లించే అసలు వెల ఏంటి? అంటే దీనివల్ల కలిగే నష్టాలేంటి? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన మెంటల్ హెల్త్ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఫైనాన్షియల్ మెంటల్ కాస్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. 10 మందికి కనిపించేదేంటి? మన చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్, మనం వేసుకున్న బ్రాండెడ్ బట్టలు, మనం తిరుగే కొత్త కారు. కాని వాటి వెనకాల ఎవరికీ కనిపించని ఒక కథ ఉంటుంది. అదేంటంటే ఈఎంఐల భారం, ప్రతీ నెలా వాటిని కట్టాలనే టెన్షన్. అందుకే అంటారు, ఈ అప్రూవల్ స్పెండింగ్ వల్ల వచ్చే నష్టాలు 2 రకాలు. ఒకటి ఫైనాన్షియల్ బర్డెన్, ఇంకొకటి మెంటల్ స్ట్రెస్. చిత్రంగా ఈ 2 దాదాపు సమానంగా ఉంటాయి. ఒకటి పెరిగితే రెండోది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇవి 2 జంటలా కలిసి ప్రయాణిస్తాయి అన్నమాట. ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకు ఏమాత్రం అవసరం లేని ఖర్చులు కూడా మీద పడతాయి. నెల నెల వచ్చే ఈఎంఐల భారం ఒక విషవలయం లాంటిది, అందులో ఇరుక్కుపోతాం. ఇక సేవింగ్స్ సంగతైతే చెప్పక్కర్లేదు. భవిష్యత్తు కోసం దాచుకోవాల్సిన డబ్బు కాస్తా ఇలాంటి వాటికే పోతుంది. ఇక మెంటల్గా అయితే చెప్పనే వేండాం. ఎప్పుడూ ఏదో ఒక స్ట్రెస్, పక్కవాళ్లతో పోల్చుకుంటూ కుమిలిపోవడం. ఎన్ని వస్తువులు కొన్నా, ఎంత ఖర్చు పెట్టినా ఆఖరికి అసలైన సంతోషం, సంతృప్తి మాత్రం దొరకవు. ఎప్పుడూ ఏదో లోటుగానే అనిపిస్తూ ఉంటుంది. సరే, మరి ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలా? మన నిర్ణయాలు దేని ఆధారంగా తీసుకోవాలి? శాశ్వతమైనదేది, తాత్కాలికమైనదేది అని మనం ఒక్కసారి గ్రహించగలిగితే మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఈ ఒక్క మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మన గురించనుకునే అభిప్రాయాలు చాలా టెంపరరీ. ఈరోజొకటనుకుంటారు, రేపింకోటనుకుంటారు. కానీ మనం తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ ప్రభావం మాత్రం మనతో చాలా కాలం ఉంటుంది. అది పర్మనెంట్. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని వదిలేసి క్లారిటీని ఎంచుకోవాలి. పక్కవాళ్ల ఒపీనియన్ని కాదు, మన అసలైన అవసరాన్ని, మన ప్రశాంతతను ఎంచుకోవాలి. ఇలా ఇతరుల అప్రూవల్ కోసం చేసిన ఏదైనా ఒక ఖర్చు గురించి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ విషయం మీకు రిలేటబుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మనీ మైండ్ సెట్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.